ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2 గంటలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అంతా కూడా చాలా సజావుగా సాగుతోంది. 205 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాల నడుమ ఈ పోలింగ్ అంతా కూడా చాలా పారదర్శకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటర్లందరూ కూడా తమ ఓటును వినియోగించుకునేలాగా నల్గొండ జిల్లా ఆర్ఓ, అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఓటర్లందరూ కూడా వడివడిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈరోజు వెదర్ కూడా సహకరిస్తూ ఉంది. ఎండ లేకపోవడంతో ఉదయాన్నే వేకోజామ్ నుంచి కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని చోట్ల వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ వెబ్ కెమెరా అంతా కూడా కాస్టింగ్ అంతా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నేరుగా పరిశీలించేలాగా కూడా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ సాంకేతికతను ఉపయోగించుకొని పోలింగ్ అంతా కూడా సాగుతుంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎట్లా ఓటు హక్కు వినియోగించుకోవాలి. గత ఎన్నికల్లో 25,000 ఓట్లు మురిగిపోయాయి కాబట్టి ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా చాలా పద్ధతిగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రత్యేక బ్యానర్లు మీటింగ్ మరి ఇక్కడ ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 19% పోలింగ్ నమోదైందని కూడా ఆర్ఓ హరిచంద్ర గారు అధికారికంగా తెలపడం జరిగింది. ఇదే రకంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇదే రకంగా ఓటర్లందరూ కూడా చాలా చైతన్యంగా గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓటుకు నిర్ణయించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ సెక్టర్ అధికారులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్, మీ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సార్? ఎట్లా ఓటర్లు వస్తూ ఉన్నారు? అవగాహన కార్యక్రమం కూడా ఎట్లా చేపడుతూ ఉన్నారు? ఓటు మురిగిపోకుండా ఎట్లా మీరు చెప్తా ఉన్నారు? నమస్తే అండి, నా పేరు కృష్ణ, చిట్యాల ఎంఆర్ఓ. నన్ను ఆర్ఓ గారు రూట్ నెంబర్ 7కి సెక్టరల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. నా పరిధిలో 4 లొకేషన్లు ఉన్నాయి, 9 పోలింగ్ కేంద్రాలు. 9 పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు కూడా చాలా అందరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా వాళ్ళకి ఏ విధంగా ఓటు వేయాలి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర వాళ్ళు ఏ విధంగా ఓటుకు వినియోగించుకోవాలి, తర్వాత వాళ్ళ పిఎస్ నెంబర్ కన్ఫ్యూజ్ కాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్స్ ఆదేశించారు ఐడి కార్డు, ఆధార్ కార్డు, తర్వాత ఓటర్ ఐడి కార్డు సంబంధించింది ఇతర ప్రూఫ్ సంబంధించింది వాళ్ళు అన్నీ అలౌ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఇప్పుడు వాళ్ళకు ఏ విధంగా ఓటు వేయాలనేది కూడా ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఓటర్లు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని గంటల వరకు కూడా పోలింగ్ సాగుతుంది సార్? 4 గంటల కంటే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అనుమతిస్తారా? ఇవన్నీ కూడా బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఎక్కడికి తరలి వెళ్తాయి పోలింగ్ అనంతరం? ఇప్పుడు ఎలక్షన్ అనేది ఉదయం 8 స్టార్ట్ అయింది, సాయంత్రం 4 గంటల వరకు కంప్లీట్ అయిపోతుంది. 4 గంటల వరకు మనం పిఎస్ లొకేషన్ పర్మిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్లిప్లు వేసి ఎంత టైం అయినా వాళ్ళకు ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేపిస్తున్నాం. ఆఫ్టర్ 4 తర్వాత కూడా అది 4 లోపలే మనం పిఎస్లో వచ్చి ఉండాలి. మనకు డిఆర్సీ సెంటర్కి వెళ్తే. కొద్దిమంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు, చాలా చదువుకున్న వాళ్ళండి మీరందరూ కూడా. ఎట్లా ఉంది? మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, మీకు మాత్రమే ఎన్నికల సంఘం ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా అవకాశం కల్పించింది. ఓటు హక్కు వేసుకున్నారా? వేసుకున్నాం సార్, చాలా ఆనందంగా ఉంది. ఇది మేము 2వసారి వినియోగించుకోవడం. గతంలో ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి ఇది 2వసారి. ఓకే సార్. సౌకర్యాలు గతంలో బాగానే ఉన్నాయి. ఈసారి కలెక్టర్ గారు ముందుగా అనేక వాట్సాప్ గ్రూపులలో ఓటింగ్ వేసే విధానాన్ని గురించి కూడా ప్రచారం బాగా చేశారు. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. ఏర్పాట్లకు సంబంధించిన గతం కంటే మెరుగైనవి. ఇంకా కాస్త 1-2 పోలింగ్ సిబ్బందిని పెంచి ఉంటే ఇంకా స్పీడప్ అయ్యేది. రెండు ఉన్నాయి. తర్వాత బ్యాలెట్ మలచడంలో కొంత ఇబ్బందిగా ఉంది. ఎక్కడ కూడా అవి ఏం మురిగిపోవు. అందరు జాగ్రత్తగా చూసి చేస్తున్నారు. చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లా అధికారులను, సెక్టోరియల్ అధికారులను, ఇక్కడ పోలింగ్ సిబ్బందిని అభినందిస్తున్నారు. మేడం, మీ పేరు ఏం పేరు? నా పేరు వేణుమాధవి. ఇవాళ ఫస్ట్ టైం నా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓటు వేసుకున్నాను. బట్ అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఫస్ట్ డౌట్ వచ్చింది ఎలా చేయాలి అనేసి. బట్ తర్వాత వాళ్ళ గైడెన్స్ ఇలా ఫోల్డ్ చేయాలి, నెంబర్స్ ఇలా అని అక్కడ మ్యాప్ చెప్పారు. దాన్ని బట్టి మీరు నా ఓటు వినియోగించుకున్నాను. వాళ్ళే స్కెచ్ ఇచ్చారు. పెన్స్ కూడా అలౌ చేయలేదు. సో మేము తెచ్చుకున్న పెన్స్ కూడా బయటనే చేసాం. మీకు మాత్రమే అవకాశం వచ్చింది మేడం, గ్రాడ్యుయేట్ చదువుకున్న వారికి మాత్రమే. ఎట్లా అనిపిస్తా ఉంది? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. థ్యాంక్ యూ.
ఈ విధంగా ఓటర్ల చైతన్యం మనం చూస్తా ఉన్నాం. చాలా ఒడివడిగా ఇక్కడ తరలి వచ్చి తమ ఓటుకు నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 19% పోలింగ్ నమోదైందని కూడా అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. ఇదే రకమైన పరిస్థితి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. 4 గంటల తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్లను సీల్ వేసి వాటన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలించేంత వరకు కూడా సెక్టరల్ అధికారులు ఇటువంటి రూట్ ఆఫీసర్ల బాధ్యతగా వాళ్ళందరూ కూడా నియమించడం జరిగింది. ఇక ప్రముఖులందరూ కూడా తమ ఓటుకు నిర్ణయించుకున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తమ ఓటుకు నిర్ణయించుకున్నారు. మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్, చిట్యాలలో చిర్మర్తి లింగయ్య, అదేవిధంగా హాలియాలో నోముల భగత్, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్ఓ హరిచంద్ర గారు కూడా తమ ఓటుకు నిర్ణయించుకొని ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటున్నారు. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనేది చాలా సజావుగా సాగుతుంది. ఓటర్లు అనుకున్న దానికంటే ఎక్కువగా తరలి వచ్చి తమ ఓటుకు నిర్ణయించుకుంటున్నారు. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్ యూ.